ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చూస్తుంది. కానీ 2 దశాబ్దాల క్రితమే ఇలాంటి సినిమాలని తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్. అయితే ప్రస్తుతం కాలం కలిసిరాక వరుస సినిమాలు బోల్తా కొట్టడంతో డీలా పడ్డ ఈ స్టార్ మేకర్ లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టనున్నాడట. అది కూడా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ కావడం విశేషం. మరి ఈ భారీ డైరెక్టర్ ని నమ్మి డేట్స్ ఇచ్చిన ఆ హీరో ఎవరో, ఆ సినీ కథా కమామేషేంటో మనము చూసేద్దాం. ఇప్పుడంటే దంగల్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్ప వంటి సినిమాలకి పాన్ ఇండియా ట్యాగ్ వేస్తున్నా. కానీ భారతీయుడు, జీన్స్, రోబో, అపరిచితుడు వంటి సినిమాలతో 20 ఏళ్ల కిందటే దేశాన్ని చుట్టేశాడు డైరెక్టర్ శంకర్. అప్పట్లో ఈ డైరెక్టర్ మెగాఫోన్ పడుతున్నాడంటే ప్రొడ్యూసర్స్ క్యూలో ఉండేవాళ్లు. ఇక థియేటర్లో సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ వసూళ్ల వర్షంలో తడిసి ముద్దయ్యేది. అంతటి క్రేజ్ ఉన్న శంకర్ ఐ సినిమాతో సక్సెస్ ట్రాక్ ని తప్పిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రోబో 2.0, ఇండియన్ 2, గేమ్ చేంజర్ వంటి సినిమాలు ఒకదానికి మించి ఒకటి డిజాస్టర్ అవ్వడంతో శంకర్ అంటేనే మేకర్స్ భయపడే పరిస్థితి. దీంతో ఇక ఈ మెగా డైరెక్టర్ కి సినిమా ఇప్పట్లో కష్టమే అనుకున్నారు అంతా. అయితే ఊహించని విధంగా ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల తమిళ ఎపిక్ నవల వెల్పరి ఆధారంగా ఓ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు కూడా. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ యష్ నటించనున్నాడని తెలుస్తోంది. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న యష్ ప్రస్తుతం టాక్సిక్, రామాయణాలో నటిస్తున్నాడు. దీని తర్వాత మరోసారి నీల్ తో జతకట్టాల్సి ఉంది. మరి ఇంతటి బిజీ లైనప్ లో శంకర్ కి ఎక్కడ ఛాన్స్ ఇస్తాడో చూడాలి. అయితే 100 కోట్లని వరదలా పారించి మేకర్స్ ని ముంచేసిన శంకర్ ని నమ్మి 1000 కోట్లు ఎవరు పెడతారో అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. చూడాలి నెట్టింట చెక్కలు కొడుతున్న ఈ న్యూస్ పై శంకర్ల వారు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో. For more videos like this, subscribe Big TV channel.